అనేటటువంటి రాజ్యాంగ సవరణ ప్రకారం చేయాలి. లేదా నువ్వు ఒక మతం ఏంటి అన్ని మతాలకు కూడా వాళ్ళ ఇష్టం ఎప్పుడు చేసుకుంటారు వాళ్ళ ఇష్టం అని చెప్పొచ్చుగా. ఒక్కళ్ళ కోసం ఎందుకు చేశాడు ఆయన? అట్లాగే ఏదైతే ముస్లింలకు సంబంధించినటువంటి మహిళలకి ఇప్పుడు హిందూ మహిళ భర్త చనిపోతే భరణం వస్తుంది, విడాకులు తీసుకుంటే భరణం వస్తుంది. బట్ ముస్లిం సమాజంలో ఏముంది, పెళ్ళప్పుడే ఒక నికానామా రాసుకుంటారు. పెళ్ళప్పుడే ఒకవేళ విడాకులు తీసుకుంటే ఎంత భరణం ఇవ్వాలి అనేది రాసుకుంటారు. అది చాలా పరిమితంగా ఉంటుంది. అది వన్ టైం సెటిల్మెంట్. పెళ్ళప్పుడే విడాకులేందా అనే మాట అంటారు కాబట్టి 50 రూపాయలు రాసుకునే వాళ్ళు ఉన్నారు, 5,000 రాసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ రాసుకుంటున్నారు. కానీ సింగిల్ టైం సెటిల్మెంట్, పెళ్ళయి అబ్బాయి 3 సార్లు తలాక్ అంటే ఆ తర్వాత అమ్మాయికి ఇచ్చేటటువంటిది ఆ నికానామాకి సంబంధించినటువంటి ఆ అమౌంట్ అంతే. అక్కడతో అమ్మాయికి పుట్టే బిడ్డల మీద సంరక్షణ బాధ్యత అతనికి లేదు. అందులో మళ్ళీ ఏజ్ ఉంది, ఈ ఏజ్ వరకు అయితే భరించాలి ఇట్లా అంతే. బట్ ఫైనల్ రెస్పాన్సిబిలిటీ అమ్మాయి మీదనే అయిపోయింది. అక్కడ సెక్యూరిటీ ఉంది అమ్మాయికి. అట్లాగే విడాకులు తీసుకోవాలంటే హిందూకైనా క్రైస్టియన్కైనా కోర్టులో కేసు, ఆ కేసు తర్వాత కౌన్సిలింగు, ఆ కౌన్సిలింగుల తర్వాత కూడా ఇక గత్యంతరం లేనప్పుడు విడాకులు ఇస్తూ ఆ ఇచ్చేటప్పుడు మైనర్ పిల్లలైతే వాళ్ళని పోషించే బాధ్యత మేజర్ అయ్యేదాకా